సహోదరి సహోదరులు, సైతాను బహు తెలివైన వాడు. ఇది చేస్తే చాలా బాగుంటుంది, అక్కడికి వెళ్తే చాలా బాగుంటుంది, వాడితో వెళ్తే బాగుంటుంది, వీడితో వెళ్తే బాగుంటుంది, అది తాగితే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి నిన్ను రెచ్చగొడతాడు, శోధిస్తాడు. ఆ తప్పు నువ్వు చేసేసిన తర్వాత మళ్ళీ నీ చేతే అనిపిస్తాడు, చిచ్చే ఇది చేయకుండా ఉంటే ఎంత బాగుండేది. ఎవరంటున్నారు? చేసిన నువ్వే అంటావు. అలా అనిపిస్తుంది ఎవరు? సైతాన్ గాడే. ఇంకొక మాట అంటాడు, చిచ్చే అసలు నీళ్ళంటోడు ఇలాంటి పాపం చేయొచ్చా? ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తావు కదా, ఎంతో భక్తుడు కదా, భక్తురాలు కదా, సేవలో ఉంటున్నావు కదా, ఇలా సేవలో ఉంటూ మందిరానికి వెళ్తూ దేవుణ్ణి ప్రేమిస్తూ బాప్తిసం తీసుకొని ప్రభు బలలో పాల్పంచుకుంటూ ఇలాంటి తుచ్చమైన పని నువ్వు చేయొచ్చా? చిచ్చే అని ఎవరు అనిపిస్తారు? మళ్ళీ సైతాన్ గాడు అనిపిస్తాడు. వాడు నిన్ను శోధిస్తాడు, నిన్ను పాపంలో పడేస్తాడు, మళ్ళీ నీ చేతే నిన్నే చీచి అనిపిస్తాడు. అర్థమవుతుందా? అంత వాడు చీచి అనిపించినా మళ్ళీ తర్వాత మళ్ళీ వాడు కూడానే పడతాం. ఎంత తప్పు ఒకసారి ఆలోచన.